హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటితో MP3 బ్లూటూత్ కనెక్టివిటీ లైన్ ఇన్ కేబుల్ తయారు చేయడం జరుగుతుంది. దానికోసం మనం ఇటువంటి మెమొరీ కార్డ్ రీడర్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీ మెమొరీ కార్డ్ రీడర్ యూజ్ చేయవచ్చు. ఇది పాడైపోయిన మెమొరీ కార్డ్ రీడర్. దీనిని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా లోపల ఒక చిన్న చిప్ బోర్డ్ ఒకటి ఉంటుంది. దీనికి ఎదురు కనిపిస్తున్న 4 ట్రాక్స్లో రైట్ సైడ్ కనిపిస్తున్న ట్రాక్ వచ్చేసి మైనస్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ట్రాక్ వచ్చేసి ప్లస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మైనస్ ట్రాక్, అదేవిధంగా ఇది వచ్చేసి ప్లస్ ట్రాక్. నెక్స్ట్ ఈ కార్డ్ రీడర్లో బేస్ కింద ఉన్నటువంటి బేస్ని ఈ విధంగా కంప్లీట్గా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కార్డ్ రీడర్ చిప్ బోర్డుని బ్లాక్ డాట్లా కనిపిస్తున్న ప్లేస్ దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 చిప్ బోర్డ్స్ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ గ్యాప్లో ఏదైనా ప్లాస్టిక్ లేదా కాగితంతో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా కాగితంతో నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్సెట్ చేయబోతున్న బ్లూటూత్ చిప్ బోర్డు ఇది ఎలక్ట్రానిక్స్ షాప్స్ లేదా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. DC గ్రౌండ్ అని రాసిన దగ్గర పవర్, R అవుట్ గ్రౌండ్, L అవుట్ అని రాసిన దగ్గర నుంచి లైన్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇటువంటి జాక్ కేబుల్ ఒకటి తీసుకొని సెంటర్కి కట్ చేయవలసి ఉంటుంది. మీకు పై జాక్ కావలసినట్లయితే పైన కట్ చేసినటువంటి పార్టుని, 2 జాక్స్ కావలసినట్లయితే కింద కట్ చేసినటువంటి పార్టుని ఉపయోగించుకోవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా R అవుట్ గ్రౌండ్, L అవుట్ దగ్గర ఈ విధంగా కట్ చేసినటువంటి జాక్ని కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కార్డ్ రీడర్లో ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ చిప్ బోర్డుకి ఈ విధంగా ప్లస్ మైనస్ బ్లూటూత్ చిప్ బోర్డ్ అండ్ కార్డ్ రీడర్ బోర్డ్స్కి కనెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా క్లియర్గా క్లీన్గా కనెక్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా ఒక జాకు కేబుల్ ఒకటి మనకి రెడీ అవుతుంది. మీరు ఈ జాక్ కేబుల్ని ఎనీ హోమ్ థియేటర్స్ ఆర్ యాంప్లిఫైయర్స్కి ఈ విధంగా లైన్ ఇన్ చేసుకుని జాక్స్ని ఈ విధంగా కార్డ్ రీడర్ని ఛార్జర్ అడాప్టర్కి కనెక్షన్ చేసుకుని బ్లూటూత్ లేనటువంటి యాంప్లిఫైయర్స్ హోమ్ థియేటర్స్కి బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వవచ్చు వితౌట్ ఓపెన్ స్క్రూస్ అండ్ డోర్స్. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి టెస్ట్ చేసి చూడవచ్చు.